హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశానండి. చాలా చాలా బాగా వచ్చింది. రెస్టారెంట్లో కూడా ఇంత మంచి టేస్ట్ ఎక్కడా దొరకదు మీకు. ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి. 5 కప్స్ తీసుకున్నాను. నానపెట్టుకొని ఒక 1 అవర్ నానాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ తీసుకొని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసేయాలండి. దాల్చిన చెక్క, లవంగాయ, యాలుక్కాయలు, జాపత్రి, అనాస పువ్వు, షాజీరా, తెల్ల మిరియాలు అన్నీ వేసేసుకున్నానండి. బిర్యానీ స్పైసెస్ అందులో ఉప్పు, పసుపు, కారం, ఒక 2 స్పూన్స్ కర్డ్ తీసుకున్నానండి. కర్డ్ ఎంత వేసుకున్నా బాగుంటుంది. ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ముక్కకి బాగా రుద్దుతూ కలిపితే ముక్కలన్నిటికీ స్పైసెస్ బాగా పట్టి మ్యారినేట్ అవుతాయండి. ఒక 5 మినిట్స్ అన్నా ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ముక్కకి బాగా పట్టించాలండి స్పైసెస్. అప్పుడే ప్రతి ముక్కలో స్పైస్ వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది. ఇది కలిపేసుకొని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్ని టొమాటో వేసుకుంటే కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి. పచ్చిమిరపకాయలు, నేను కొంచెం స్పైస్ తక్కువగా చేస్తున్నా. మీకు స్పైసీగా కావాలంటే ఒక 4-5 చిల్లీస్ వేసేసుకోవచ్చు. ఆయిల్, దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్దండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. ఆయిల్ కొంచెమే వేసుకుంటే మంచిది హెల్త్కి కూడా. ఎక్కువ పట్టదు. ఇలా మ్యారినేట్ చేసుకున్న బిర్యానీకి ఆయిల్ ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఒకసారి అయితే అసలు ఒక్క చుక్క నూనె కూడా వేయకుండా చేశానండి బిర్యానీ. చాలా బాగా వచ్చింది. అసలు ఆయిలే అవసరం ఉండదు ఇలాంటి మ్యారినేట్ చేసుకునే బిర్యానీకి. నో ఆయిల్ బిర్యానీ అంటారు కదా, అలా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పొయ్యి మీద పెట్టుకొని నీసు నీళ్ళన్నీ మగ్గించుకోవాలండి. నీసు నీళ్ళంతా బాగా మగ్గిపోయాక అప్పుడు మనం బియ్యం 5 కప్స్ తీసుకున్నాం కదా, ఒక 10 కప్స్ వాటర్ తీసుకున్నాను నేను. ఆ వాటర్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరగాలండి. బాగా తెల్లిపోయేటట్టు మరిగే వాటర్లో మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకొని కలుపుకోవాలి. బాగా కలిపేసుకుంటే బాగుంటుంది. మొత్తం ముక్కలు, రైస్ బాగా కలిసిపోవాలి. చాలా బాగుంటుందండి ఈ స్టైల్ బిర్యానీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. ఒక 10 మినిట్స్ హైలో బాయిల్ చేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పొడి పొల్లాడుతూ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుందండి. నా స్టైల్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిందే. టేస్ట్ చూడాల్సిందే. చాలా బాగుంటుంది. నేను చెప్తున్నానని కాదు కానీ మీరు టేస్ట్ చూస్తే నిజంగా చాలా బాగుంది అంటారు. చాలా హ్యాపీగా తినేస్తారండి ఇంట్లో అందరూ. మొత్తం అయిపోయాక ఒక స్పూన్ నెయ్యి పైన వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యికి కూడా. నెయ్యి వేస్తే బిర్యానీ ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా ప్లేటింగ్ చేసేసుకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ రెస్టారెంట్ కంటే చాలా బాగుంది, నీ బిర్యానీ తిన్నాక రెస్టారెంట్ ఫుడ్ అస్సలు తినాలనిపించట్లేదు అంటున్నారండి. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.